తేదీ జూన్ 4, వారం బుధవారం, తిథి నవమి రాత్రి 11:54 వరకు, నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి 3:35 వరకు, వర్జం ఉదయం 8:57 నుండి 10:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:31 వరకు, శుభ సమయం లేదు. ఈ రోజు రాశి ఫలాలు. మేషరాశి, అధికారులతో ముఖాముఖి చర్చలు సాగిస్తారు, నూతన బ్రాంచీలు ప్రారంభిస్తారు, ప్రయోజనాలను సాధించుకోవడం గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శివుడికి అభిషేకం చేయించడం శ్రేయస్కరం. వృషభ రాశి, సహోదర సహోదరి వర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు, చదువుకునే వారికి సహాయం చేస్తారు, వ్యాపారంలో రావాల్సిన ధనం అందుతుంది. ఇష్టదైవ ప్రార్థన చేసుకోవడం మంచిది. మిథున రాశి, అపనిందలకు భయపడకుండా మీరు చేయదలుచుకున్న పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. విద్యాభివృద్ధిని సాధించడానికి నూతనమైన కోర్సులు సభ్యత్వానికి తీసుకుంటారు. విదేశీయానం సానుకూలపడుతుంది. కర్కాటక రాశి, రాజకీయాలు విదేశీయాన విషయాలు అనుకూల దిశలో ఉంటాయి. మీరు అనుకున్న విధంగా ప్రణాళికను అమలుపరచుకోవడం గాను గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సింహరాశి, సహోదరి సహోదర వర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. విద్యా విషయాలు బాగున్నాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. ఆదాయ వ్యవహారాలు సరిసమానంగా ఉంటాయి. వ్యాపారంలో అనుకోని మార్పులు. కన్యా రాశి, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి వినోద కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. వ్యాపారపరమైన అంశాలు వ్యవహారాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. తులారాశి, సంతానం మొదలైన కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. జీవిత భాగస్వామితో సామరస్యంగా వ్యవహరించి కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకుంటారు. వృశ్చిక రాశి, నూతన అగ్రిమెంట్స్ చేసుకోగలుగుతారు. జమా ఖర్చులను సరిచూసుకోవడం వల్ల లాభపడతారు. రొటీన్ సంతకాల విషయంలో జాగ్రత్త అవసరం. దైవ చింతన కలిగి ఉంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఈరోజు ధనుసు రాశి, వృత్తి వ్యాపారాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. రహస్యమైనటువంటి చర్చలు జరిగే చోట కొత్త వారికి చోటు కల్పించడం వలన ప్రయోజనాలు ముప్పు వాటిల్లే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ సంబంధమైన ఉత్తర్వులు లభించే అవకాశం గోచరిస్తోంది. మకర రాశి, అనుకూలమైన ఉత్తర్వుల వలన ప్రత్యక్షంగాను పరోక్షంగాను లాభపడతారు. సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. కుంభరాశి, స్థిరాస్తి విషయంలో ఏర్పడిన విభేదాలు తొలగిపోయి అనుకూలత ఏర్పడుతుంది. మీ సలహాలు పాటించేవారు ఎక్కువగా ఉంటారు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. మీనరాశి, పెట్టుబడి విషయంలో స్పష్టత ఏర్పడుతుంది. నిర్మాణాత్మక వ్యవహారాల్లో పురోభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉంటుంది. కుటుంబ బరువు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. దైవారాధన చేసుకోవడం చెప్పదగిన సూచన. సాధ్యమైనంత వరకు శివనామ స్తోత్రం గాని శని స్తోత్రం గాని పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.